హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మన పువ్వుల మొక్కలు ఇంత బాగా పూయటానికి నేను ఏమేమి ఎరువులు ఇస్తున్నానో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, రెడ్ తోటకూర వచ్చింది. ఇందులో మనకి ఎక్స్ట్రా గిఫ్ట్ అనమాట. చూసారా, పింక్ అండ్ లైట్ పింక్. ముందుగా ఫ్రెండ్స్, మనం వచ్చిన గడ్డిని తీసేసుకోవాలండి ఎప్పటికప్పుడు. నా టూల్స్ ఎక్కడ మాయం చేసేసిందండి. నాకు అసలు ఒక్క టూల్ కూడా కనిపించట్లా. ఇంకా అందుకనే నేనే దిగాను అనమాట రంగంలోకి. అసలు ఈ వీడంతా ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. మట్టి చూసారా ఎంత డ్రై అయిపోయిందో. ముందు దీన్నంతా రిమూవ్ చేసేసుకోవాలి. మనకి చూసారా, ఇట్లాగా పైనుంచి ఎండుతో వస్తుంది, కింద నుంచి చిగురు వస్తుంది. కనిపిస్తుందా? ఇక్కడ చూపిస్తారండి. పైనుంచి డ్రై అవుతుంది, కింద నుంచి కొత్త స్టెమ్స్ వస్తున్నాయి అన్నమాట. ఇట్లాంటి వీడు ఏమన్నా ఉంటే రిమూవ్ చేసేసుకోవాలి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. లేకపోతే ఇంకా గార్డెన్ మొత్తం ఒక జంగిల్ అయిపోతుంది. ఇందులో చూసారా, రెడ్ తోట కూడా ఎక్స్ట్రా వచ్చింది. అలానే కొంచెం ఎండలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. చూసారా ఎంత వీడొచ్చేసిందో. నేను ఎరువులు ఇచ్చుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్. క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. బాల్సం మొక్క, బాల్సం. ఇప్పుడు క్లియర్గా ఉంది. ఇంకా ఇందులో ఉంది వీడి మొత్తం తీయాలి. ఎంత బియ్యం సంచిది, రైస్ బ్యాగ్, మై లెమన్ ప్లాంట్, లాట్స్ ఆఫ్ లెమన్స్. మళ్ళీ పూత చిగురు బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, పూత కూడా ఎంత ఉందో. లెవెండర్ అండ్ వైట్ డబల్ షేడ్. ఇది ఎక్స్ట్రా గిఫ్ట్, సీడ్స్ పడి వచ్చిందనమాట. ఇవన్నీ కట్ చేసి ఇప్పుడు ఎరువులు వేసుకుంటూ వస్తున్నాను.
ఫ్రెండ్స్ ఇదిగోండి మన పొయ్యిలో వచ్చింది కదా బూడిద. రిచ్ నైట్రోజన్ కార్బన్. ఇదిగోండి ఫ్రెండ్స్, మధ్యలో ఫోన్ వచ్చింది, ఇంకా అందుకని కట్ చేశాను. నాకేమో ఫోను ఎడిటింగ్కి యాక్సెప్ట్ చేయట్లేదండి. నో స్పేస్ అని చెప్తుంది. ఇది టీపోడ్ అనమాట. ఇదిగోండి ట్రై చేశాను. ఇప్పుడు ఈ రెండు నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ప్లస్ కిచెన్ వేస్ట్ కూడా నేను ఇట్లాగా చిన్న బకెట్లో వేసుకుని ఉంచుతాను అన్నమాట. కొంచెం పూల మొక్కలకి కొంచెం ఇద్దామని చెప్పేసి వచ్చాను. ఆ వీడియో మీతో షేర్ చేద్దామని. చూసారా ఫ్రెండ్స్, మనకి ఎక్స్ట్రాగా వచ్చిన వీడ్ అన్నమాట. ఇది మొత్తం వచ్చేస్తుంది, వేరు మొత్తం పూసుకుపోయింది. నేను తీసి చూపిస్తా ఫ్రెండ్స్. చూసారా ఎట్లా ఎండిపోయినాయో. ఈ డెడ్ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసి మనం ఇదంతా చక్కగా గుల్లగా చేసి కొంచెం ఈ ఎరువిచ్చుకుంటే మనకి చక్కగా ఇదిగోండి ఫ్లవర్స్ మనకి ఇట్లా వస్తాయి అన్నమాట. ఇవన్నీ కట్ చేయాలి. ఈ డెడ్ లీవ్స్, డెడ్ ఫ్లవర్స్ అన్నీ తీసేసి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. నా ఎడీనియం కలెక్షన్ ఇది ఫ్రెండ్స్. వీడియో చిన్న వీడియోనే ఫ్రెండ్స్, ఎందుకంటే నేనే వీడియో తీసుకోవటం, వీడియో ఎడిటింగ్ చేసుకోవటం కదా. అన్నీ కిందకి దించాను నేను. అన్నీ చేసేసి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏమనుకోవద్దు, ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే కొంచెం గార్డెన్ మీద నేను ధ్యాస ఎక్కువ పెట్టాను అనమాట. ఆ పని ఈ పని అంటే నాకు రెండు కష్టంగా అనిపించినాయి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవ్వండి ఫ్రెండ్స్, మనం ఇట్లాగా పక్కకి కొంచెం మట్టి తీసుకొని సాయిల్ని వేస్ట్ ఏమన్నా ఉంటే తీసుకుని ఎక్సెల్స్ అన్నమాట. ఇట్లాగా సాయిల్ని కప్పేసుకోవటమే. ఇది ఫ్రెండ్స్ వీడియో.